మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ తప్పకుండా విజయాన్ని సాధించి ఎమ్మెల్యేలుగా శాసనసభలో అడుగుపెట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తాజాగా తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో మన బలాన్ని అంచనా వేసి అక్కడ మరింత పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నాం. 2026 ఎన్నికలలో ఎంఎన్ఎం శక్తివంతంగా నిలుస్తుంది అని తెలిపారు. 2018లో రాజకీయాల్లో ప్రవేశించిన కమల్ హాసన్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఒక్క స్థానము గెలవలేకపోయారు. స్వయంగా కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకున్న ఆయన డీఎంకే కూటమిలో చేరి గత లోక్సభ ఎన్నికల్లో మద్దతు తెలిపారు. దీంతో సీఎం స్టాలిన్ కమల్ హాసన్ను రాజ్యసభకు పంపారు. ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నందున రానున్న ఎన్నికల్లో పొత్తు రూపంలో ఎన్ఎంఎన్ పార్టీకి సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు.